సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వరకు కూడా ఆ గ్లామర్ తో నెట్టుకొచ్చింది. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఏడవాలి కూడా తనకు బాగా తెలుసు. సో చాలా వరకు ఆ ఏడుపుతోటే సింపతి అనేది చాలా వరకు గెయిన్ చేసింది తను. ఆవిడకి తెలియదు నిజం చెప్పాలంటే. తెలీదా? ఓకే. తెలుసుంటే ఇవాళ ఖచ్చితంగా కప్ప ఆవిడది. ఓకే. ఆవిడకి ఎక్కడ ఏడవాలో నిజంగా తెలియదు. నవ్వడం సంగతి పక్కన, నవ్వు చాలా తక్కువ చంపింది, బట్ ఏడిపై ఎక్కువ ఏడ్చింది. అవును, అనవసరమైన చోట్ల చాలా ఏడ్చి పోగొట్టుకుంది. ఓకే. నిజం ఆవిడకి అదే మైనస్ అయింది. ఇనిషియల్ గా ఆవిడ కొత్తలో ఏడ్చినప్పుడు జనాలు ఇది చేసుకున్నారు, కానీ ప్రతిసారి ఇదే ఏంట్రా, ఇది ప్రతిసారి ఏడుపు డ్రామా ఏంటి అనేది జనాలకి ఎక్కడ. ఒక 3 years బ్యాక్ ఆవిడ లాస్ట్ 3 weeks అయినా సరే అట్లీస్ట్ ఆ ఏడుపు ఆపుకొని ఉంటే పని అయిపోయింది. ఒక 3 years బ్యాక్ ఇలానే అల్లరి నరేష్ హీరోయిన్ ఒక అమ్మాయి వచ్చింది, తను కూడా ప్రతి దానికి ఏడ్ చేసేది బిగ్ బాస్ లో. సో అక్కడే తనకు అది మైనస్ అయింది. తను అప్పుడు సమంత ఒక వీక్ గెస్ట్ గా వచ్చారు. ఇంకొకటి కూడా, మీరు ఒక మహిళ విన్నర్ అవ్వాలి, మహిళల్ని రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఇలా ఊరికి మహిళలు అంటే స్ట్రాంగ్ గా ఉండే మహిళలని చూపించాలి తప్ప ఏడుస్తూ ఉంటే మహిళలందరూ ఏడుస్తుంటేనే ఇదవుతుంది అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో మహిళ విన్నర్ అవ్వాలంటే సంజన చూపించండి, స్ట్రాంగ్ కాంటెస్టెంట్. బిగ్ బాస్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా పోరా అంది. అది కదా స్ట్రాంగ్ అంటే, అది కదా మహిళ, అది కావాల్సింది మహిళలకి. దానికి నేను ఏడుస్తా అంటే అది కాదు. అసలు తను వెళ్ళేటప్పుడు ఎమోషనల్ అవ్వలా సంజన, అదే కదా హ్యాపీగా శ్రీకాంత్ గారు చేయబట్టుకుని వెళ్ళిపోయింది ఆవిడ. సలాం ఆవిడకి నిజంగా క్లాస్, అది కావాల్సింది మహిళలకి, అంతేగాని ఫేక్ ఏడుపులు ఇవి కాదు. సో ఫైనల్ గా క్యాలిక్యులేషన్స్ అనేవి నిజంగానే మారాయా? కావాలని చెప్పి కళ్యాణి విన్నర్ చేశారా? కావాలని ఎవ్వరు ఏం చేయలేరమ్మా. కావాలని చేయగలిగిందల్లా ఫుటేజ్ చూపించడమే. ఫుటేజ్ చూపించడము, ప్రోమోస్లో వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఇవ్వడము. మహా అయితే నాగార్జున గారు వచ్చి నీది తప్పు అని చెప్పి ఏదో రకంగా కన్విన్స్ చేసి, ఆ హరీష్ని కన్విన్స్ చేశారు చూడండి. ఆయన ఇది రెడ్ ఫ్లవర్ అన్నాడు అని చెప్పి దానికి ఏదో అర్థాలు తీసి ఇలా చాలా చిన్న వాటిని కూడా భూతద్దంలో పెట్టి చూపించి వాళ్ళని జనాలకి ఇదిగో చూడండి వీడిని టార్గెట్ చేయండి అన్నట్టుగా అది చేస్తారు బిగ్ బాస్లో. కొన్నిసార్లు వాళ్ళ ముద్దు బిడ్డలు ఉంటారు కదా, బిగ్ బాస్ ముద్దు బిడ్డల్ని కొంచెం హైలైట్ చేసుకుంటూ కొత్త వాళ్ళని తొక్కాలనుకున్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ముద్దు బిడ్డ కన్నా భరతమాత ముద్దు బిడ్డకే జనాలు పట్టం కట్టారు. భరతమాత ముద్దు బిడ్డ అంటే మన జవాన్, సోల్జర్ అని కూడా కాదు. బేసికల్లీ ఈ కార్డులన్నీ పక్కన పెట్టండి. అమ్మాయి కార్డు, కులం కార్డు, సోల్జర్ కార్డు, ఇంకేమున్నాయి కార్డులు, జనసేన కార్డు, చిరంజీవి ఫ్యాన్స్ కార్డు, ఇవన్నీ వద్దు. జబర్దస్త్ కార్డు అన్నిటికన్నా పెద్ద కార్డు, మా టీవీ కార్డు, అండ్ ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్న కార్డు కూడా ఉంది ఒక పర్సన్ దగ్గర. సో ఇలాంటి కార్డులన్నీ కూడా మిమ్మల్ని బతికించలేవు. మిమ్మల్ని గెలిపించేది జనం మాత్రమే. ఇట్ ఈస్ క్లియర్. బిగ్ బాస్ కూడా ఏమీ చేయలేడు. ఎంతవరకు చేయగలడు అంటే చూపించడం వరకు మాత్రమే చేయగలడు. తనుజని హైలైట్ చేయగలడు, తనుజ కోసం నాగార్జున గారి చేత 4 మంచి మాటలు చెప్పించగలడు, అంతే. అంతకుమించి ఏం చేయలేడు. దీనివల్ల ఎంత వస్తుందో అంతే నీకు. బట్ పోను ఎంత చేసినా జనాలు నిజ స్వరూపం తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఎవ్వడ ఆపలేడు. అది ఉప్పెన ప్రవాహంలా వస్తాయి ఓట్లు. అదే వచ్చింది వాళ్ళ కళ్యాణ్కి, డెమోన్కి. 3rd లో ఉన్న డెమోన్, 4th లో ఉన్న డెమోన్ 3rd లోకి రావడానికి కూడా కారణం అదే. వెల్ ప్లేడ్. సో ఫైనల్ గా ఇంకొక జనాలకున్న చిన్న మిత్ అనుకోవచ్చు, మేబీ ఇది నాకు కూడా ఉంది, నేను అడిగేసేస్తా. చాలా డబ్బులు వచ్చాయి రాత్రి, మనం చూసాము 35 lakhs, 5 lakhs, ఒక కారు, ఒక 50 లక్షలు. సో నేనేమంటున్నానంటే ఈ వచ్చిన డబ్బుల్లో చాలా వరకు నాకు ఒకసారి ఇలానే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్ అయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారు వచ్చిన వాటిలో సగం ట్యాక్స్లకి పోతున్నాయి అని చెప్పి, 30%. సో మిగిలేది జనాలు అనుకున్నంత ఏం లేదు కదా అక్కడ. అంటే ఇప్పుడు 50 లక్షలు వచ్చాయంటే 30 లక్షలు వస్తాయి చేతికి. సో పేరుకే విన్నరు. నిజమైన విన్నర్ ఎవరు? మన సంజన, తనూజ, వీళ్ళే ఎక్కువ తీసుకుపోయారు ఇక్కడి నుంచి. అవునా? ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి పెట్టాలి బిగ్ బాస్, ఇదిగో 50 లక్షల ప్రైజ్ మనీ, ఇది ఏమి లేదబ్బా ఉత్త కప్పు, ఇప్పుడు చెప్పండి ఇది విన్నరు, ఇది ప్రైజ్ మనీ, ఏది కావాలి ఎవరికి? కప్ అంటే ఏం లేదు దాంట్లో చెప్ప తప్ప, 50 లక్షలు ప్రైజ్ మనీ, ఏది కావాలి? డెఫినెట్ గా ప్రైజ్ మనీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే అందరికి నీడ్స్ ఉంటాయి కదా. మరి ఆ లెక్కన ప్రైజ్ మనీ గట్టిగా వచ్చిన వాళ్ళే విన్నర్ అనుకుంటే ఇప్పుడు తనుజ్ గురించి ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు, ఇమాన్యుయల్ గురించి కూడా బాధపడాల్సిన పని లేదు. వీళ్ళందరికీ కూడా హ్యాండ్సమ్ గానే వచ్చి ఒక్కొక్కరికి దాదాపు 50 లక్షల దాకా వచ్చి ఉంటాయి. ఇప్పుడు వారానికి 3 లక్షలు వేసుకున్నా కూడా 14 వారాలు
14 మూడుల 42, 4 లక్షలు వేసుకుంటే 14 56. బా. సో 50 లక్షలు ఈజీగా ఒక్కొక్కరికి, నాకు తెలిసి వీళ్ళందరికీ ఒక 4, 5 ఆ రేంజ్లో తీసుకొని ఉంటారు. కొంతమంది 8 దాకా, నేను విన్నది ఎంతవరకు నిజమో తెలియదు, 8 lakhs దాకా కూడా వెళ్ళినట్టు అది సంజన అన్నారు. ఐ డోంట్ నో, బట్ ఒకవేళ అది నిజమైతే అందరికన్నా హైయెస్ట్ పేడ్ ఆవిడ. 8 lakhs అంటే ఏంటి సార్? వీక్లీ 8 lakhs అంటే అసలు 14 weeks. 14 ఏళ్ళ 98. అందుకేనా అంత హ్యాపీగా వెళ్ళిపోయింది ఆవిడ? సో అదేదో సినిమాలో చెప్తారు, ఆడపిల్లని సార్ ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. ఎంత ఖర్చులు ఉంటాయి మటుకు సార్. కాబట్టి ఇప్పుడు చాలా మంది తనూజ విన్నర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, విన్నర్ కళ్యాణ్ అవ్వడం వల్ల అట్లీస్ట్ ఒక సామాన్యుడికి అంత డబ్బులు అతని అవసరాలకి, వాళ్ళ ఫ్యామిలీకి పనికొచ్చి అతని లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డెమాన్కి అయినా సరే ఆ 15 లక్షలు తీసుకోకపోవడం వల్ల అతనికి అప్పటిదాకా ఒక 13 ఏళ్ళ అంత 91, సరే 14 ఏళ్ళ 98, అంతేగా 70 అనుకుంటే నెలకి ఓ 10 లక్షలు, ఓ 10 లక్షలు ప్లస్ ఒక 15 లక్షలు, ఒక 25 లక్షలు అతనికి వచ్చినట్టు. వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్, 4 లక్షలు ఉండొచ్చు నా అభిప్రాయం. అతను కూడా బాగానే వచ్చి ఉంటాయి. బట్ బేసికలీ ఇప్పుడు మనందరికీ ఏంటంటే, ఈ సెలబ్రిటీకి ఎంత వచ్చాయి, ఈ సెలబ్రిటీకి ఎంత వచ్చాయి, ఇవి తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సామాన్యులకి అట్లీస్ట్ వచ్చిందా? అదే నేను ఆలోచించేది ఏంటంటే, ఒక కళ్యాణ్ విన్నర్ అవ్వడం వల్ల ఇవాళ తనకి కనీసం చేతిలో ఒక 30 లక్షలు అతని లివింగ్ స్టాండర్డ్స్ని పెంచుతాయి. ఇప్పుడు ఈ 30 లక్షలతో నేను హైదరాబాద్ ఇల్లేను కొనుక్కోగలండి, కొనుక్కోలేడు. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే బోల్డ్ అంత 50 లక్షలు. 50 లక్షలు అక్కడ హైదరాబాద్ ₹1,00,00,000 తక్కువ, మీకు ఇక్కడ ఫ్లాట్ రాట్లా. సో ఏదో సంథింగ్ పనికి వస్తుంది. ఒక కారు ఇచ్చారు, 30 లక్షలు 35 లక్షలు చేతిలో ఉంటాయేమో మహా అయితే, తర్వాత ప్రమోషన్లు అవి చేసుకుని నేను వస్తాయి. బట్ ఒక సామాన్యుడికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిందని సంతోషపడక, తనూజ గెలవలేదు. ఇప్పుడు తనూజ గెలిచి ఏమొస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ దాకా వచ్చింది. తనూజ గెలిస్తే ఇతనికి ఏముండదు, 50 లక్షలు మొత్తం పోతుంది వచ్చేది. ఇప్పుడు ఆ 70,000 ఇతనికి 10 లక్షలు ఇచ్చి పంపిస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్. సామాన్యులకి ఎస్పెషల్లీ డెమాన్ అండ్ కళ్యాణ్, వీళ్ళిద్దరు సామాన్యులు, కామన్ మెన్స్కి మంచిగా అమౌంట్ ఇచ్చి పంపించాడు బిగ్ బాస్. ఇది నాకు సాటిస్ఫాక్షన్. సూపర్ శేఖర్ భాష గారు. లైక్ అంటే బిగ్ బాస్ గురించి చాలా మందికి చాలా రకాల మెత్స్ ఉంటాయి. అండ్ బిగ్ బాస్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి సడన్ గా అంటే, ఒక టైంలో ఇందాక మనం అనుకోకుండా పల్లవి ప్రశాంత్ గారు టాపిక్ మాట్లాడుకున్నాం. అదే వీక్ అదే సీజన్ లో శివాజీ గారు విన్నర్ అనుకున్నాము. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఒకటేసారి మారిపోయినాయి. ప్రతిసారి కూడా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ పీపుల్లో జరుగుతుంది. సో దానికోసమే మిమ్మల్ని ఈరోజు మేము పిలవడం జరిగింది. సో ఫైనల్లీ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎనీవే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.